గైస్, దిస్ ఈజ్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. కాలం కనుక గిట్నే ఉంటే మన ఆయుధాలన్నీ అటుకెక్కియాల్సి వస్తట్టే ఉన్నది. ఇక చేతికి సరైన పని తగలాలంటే కృష్ణానదికే పోవాలి. మనకో సెలవులు లేకపోయా మరి. ఇక రీసెంట్ గా మరిపేట దగ్గర ఒక లొకేషన్ లో ఒక సబ్స్క్రైబర్ పిలిచి వచ్చిన ఇక మన దానికి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. లొకేషన్ ఎట్టుంటది ఇక పీల్చి పిప్పి చేసినాకనే మన దానికి వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇక కరెంటు తోటి, గాలలతోటి, వలలతోటి రకరకాలుగా బయటినాకనే ఇక అది ఉంటుంది. ఇక అందులోటి ఇక జూలై ఆగస్ట్ అంటే ఫ్రెష్ లొకేషనే కాదు అది. ఇక ఫ్రెష్గా వరదలు వస్తేనే అది ఫ్రెష్ లొకేషన్ అవుతుంది. ఇక ఆ చేపలు కూడా ఎట్టుంటాయి, దొంగ లంగ అన్నీ ఉంటాయి. ఇక ఇప్పుడు ఏ లొకేషన్ పోయినా ఒకటి పడ్డా రెండు పడ్డా కళ్ళకు అద్దుకొని తెచ్చుకోవాల్సిందే. మరి అట్లుంది పరిస్థితి. మరి ఇక మనం చేపలు ఉత్తగా పట్టే రోజులు పోయినాయి. ఇక తౌడు వేయాల్సిందే, పిలవాల్సిందే. ఒనుసుకు తౌడు అలవాటైన చేప కానీ తను కుయ్య అనుకుంటే కుక్క పిల్ల తిరిగినట్టు తిరుగుతుంది మనం బట్టిగా. ఇక కొత్త తౌడు కమ్మటి వాసన వస్తుంది. 4 ముద్దలు పడేసినాం అనుకో, నీ తలి కిర్రు అనుకుంటూ ఇరికి రావాలి ఒక్కొక్క చేప. ఇక చలో ఇక జూరి ఎట్ట బయట ఇక మనం కింద పడ్డ దానిపోని తాము. అయితే ఏమైందంటే నేను తౌడు చల్లి మొత్తం రెడీ చేసుకున్నా. ఓరక ఈ లోపు వచ్చిర్రు, కరెంటు వాళ్ళు వచ్చిర్రు, కరెంటు పెట్టిపోయిర్రు. ఇక ఆంచే ఎక్కుడు ఆంచే దిగుడు అవుతారు. మొత్తం ఆంత తడిసింది, మొత్తం అంత పచ్చిగా అయిపోయింది. అందుకనే జారుతుంది ఆడ. మళ్ళా కొద్దిసేపటికి వేసి కూసోగానే మళ్ళా కొద్దిసేపటికి ఓరలు వచ్చిర్రు. ఇక ఓరలు వచ్చిర్రు, వాళ్ళు పక్క వేసుడు మొదలు పెట్టిర్రు. మొత్తం ఇదే డిస్టర్బెన్స్. మనం చక్కని తౌడు చల్లు కూర్చోగానే ఓరక ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. సరే మనం వాళ్ళ ప్లేస్కు మనం వచ్చినాం, వాళ్ళని ఏమంటాం లే. కానీ సరే ఒక అట్లాంటి పరిస్థితి ఎదురైంది మనకి. ఇక ఎవరు లేరు, ఒక ఇద్దరే ఉన్నారు. వరలేండు చేపలు చచ్చిపోయి మాత్రం మస్తు తేలి ఉన్నాయి. ఆడొకటి తేలింది, ఆడొకటి తేలింది, గమ్మూలొకటి తేలింది. ఇప్పుడు పెట్టిరా? ఇప్పుడు పెట్టి చచ్చిపోయినాయి. చెప్పలపల్లి చెప్పు. పనికి ఉందని కూడా బయటకు వైర్ కూడా సన్నగా ఊపడుతుంది కదా. ఈ వైర్ మామూలుగా బయట అమ్మాయి కానీ వేరు అది డబ్బులు ఉంటుంది. ఇంత వెయిట్ ఆగడానికి సన్న ఉండి ఎక్కువగా వెయిట్ ఆపుతుంది. వాడు దాంట్లో నేసిన 70 కేజీ చేప సేమ్ ఇంత ఉంటుంది. 70 కేజీ చేప ఆపింది అది. ఒకటి 2 చేపలు పడుకుని అలాగే చెప్పిన అది పెట్టుకోవడం వెళ్ళిపోవడం అంతే. పడపోతే ఇబ్బంది. పాట పాడితే ఎంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. అవసరం ఉండదు. మనకి ఏం చేసి ఒక 2-3 చేపలు పడుతున్నా 3-4 పడే అనుకో. ఇవాళ లైన్ చేసి ఆర్ల కడతా మొత్తం నలజాలనే వారు.
ఓకే సక్సెస్. వీడియో తిప్పాలి. ఓకే ఓకే సరిపోయిందా? అన్నీ వేసిన తర్వాత తీద్దాం. చూడండి ఏం చేత అన్నది నేను పెట్టాలి ముందు. అదే చెప్పిన అన్నకు కూడా వస్తలే గొడవకుండా. ఏ గలవి గలవి గలవి. ఓకే ఓకే ఆ శుభ తీసాడు అటు పక్క పెట్టన్న నేను వస్తా. ఓకే దీనికి అది అదని పక్క పెడతా ఎందుకంటే కాళ్ళ గుచ్చుకుంటుంది. కథ చేస్తాడు. ఓకే ఏమో కొద్దిగా టింకరింగ్ అనిపిస్తుంది. వర్ణదేవుడు నన్ను దొరకబడతాడు అనిపిస్తుంది. యూట్యూబ్లో పడుతుంటే దాని ఆనందం మనకే ఒళ్ళు జరిగితే అట్లా అనిపిస్తుంది. చాలు ఇక్కడ పైన ఆ ఓరలు ఇట్లా పెట్టకపోతే ఇంకో అటాక్ అవు. ఓలలు కరెంట్లు ఓరలు. ఓకే అటు ఇటు నైస్. మధ్యలో ధూప అయితే అంటే తమ్ముడు మంచి చక్కని కూల్ డ్రింక్ పట్టుకొచ్చిన ఒకటి. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు. ఓకే రైట్. ఓకే ఆ టైంలో ఎంత ధూప అయింది అనుకుంటారు? వచ్చి ఇట్లా సప్పుడు పట్టుకొచ్చాడు. ఓకే ఓకే రైట్. ఇట్లాంటి సబ్స్క్రైబర్ ఉండడం మనం అదృష్టంగా భావిస్తాం. ఓకే 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 రైట్.